హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం అధికంగా చేసుకోవడం వల్ల అంగంపై ఉన్నటువంటి నరాలు కుచించుకపోయి అంగ పరిమాణం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా చాలా మందిలో కూడా కనబడుతుంటుంది. తద్వారా వాళ్ళు చాలా భయపడిపోవడం, టెన్షన్ పడిపోవడం, లేదా బయట పరాశీలతో కలవాలన్నా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం, ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడము, లేదా కొంతమంది మ్యారేజ్కి కూడా దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కానీ అలా కుచించుకుపోయిన అంగ పరిమాణాన్ని తిరిగి మనం పొందవచ్చు. సో దాని గురించే ఈ అద్భుతమైన చిట్కా అనేది మీకు చెప్పబోతున్నాను. అండ్ హస్తప్రయోగం ఎప్పుడు కూడా తప్పు కాదండి, కాకపోతే దాన్ని లిమిట్లో స్మూత్గా చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. దానిని నొక్కడము, ప్రెస్ చేయడము, రుద్దడము, నలపడము ఇలా అధికంగా రోజుకి ఎక్కువసార్లు చేయడం వల్ల ఖచ్చితంగా సమస్యలు వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఇప్పటి వరకు తెలియక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు, దీంతో ఇబ్బంది ఫేస్ చేస్తున్న వాళ్ళు, లేదా సహజంగానే అంగ పరిమాణం చిన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని చేసే విధానము, తయారు చేసుకునే విధానం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అండ్ నేను చెప్పిన మోతాదులో తీసుకోండి. తద్వారా మీకు ప్రాబ్లం అనేది చాలా త్వరగా గిరుతుంది. మనం ఇంట్లో చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ కూడా దీన్ని ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. 50 గ్రాముల అశ్వగంధ, నేను 50 నుంచి స్టార్ట్ చేస్తాను, మీ ఇష్టం, మీకు ఎంత కావాలో తీసుకోండి. 50 గ్రాముల అశ్వగంధ చూర్ణం, అదేవిధంగా 50 గ్రామ్స్ శతావరి. ఈ శతావరి అనేటివి కానీ అశ్వగంధ కానివ్వండి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాటుగా చెంగల్వ కొస్టు అనే ఒక చూర్ణం లభిస్తుందండి. ఈ చెంగల్వ కొస్టు చూర్ణాన్ని కూడా తెచ్చుకోవాలి. ఈ 3 అశ్వగంధ, శతావరి, చెంగల్వ కొస్టు, ఈ 3 చూర్ణాలు మనకు ఆయుర్వేదిక్ షాప్లో చాలా సులువుగా దొరుకుతాయి, లేదా ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు. ఇక తర్వాత మనం చేయవలసింది ఏంటి అని అంటే, దీనికి రెట్టింపు అంటే 150 గ్రాములు, ఇప్పుడు 150 గ్రాములు అయింది కదా. ఇప్పుడు ఈ 150 గ్రాములకు సమానంగా 150 గ్రాముల నేల మూలక పండ్లనే మనం వాకుడు పండ్లు అని కూడా అంటారు. ఇవి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్లయితే చాలా సులువుగా దొరుకుతుంది. అవి మనం రెగ్యులర్గా పొలం గట్ల పైన, చెరువు గట్ల పైన, రోడ్ల దగ్గర సహజంగా చూస్తుంటాం. ఇవి పాకుతూ ఉంటాయి. చెట్లు ఆకుల పైన ముండ్లుంటాయి, కాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి, పోను అది పండిన కొద్దీ ఎల్లో కలర్లో మారుతూ ఉంటాయి. దీన్ని పువ్వులు వచ్చేసి వైలెట్ కలర్లో ఉంటాయి, సో ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. వీటిని వాకుడు చెట్లు అంటారు, నేల మూలక చెట్లు కూడా అంటారు. వీటికి మనం చేయవలసిన ఏంటంటే, నేల మూలక పండ్లు అంటే ఎల్లో కలర్లోకి వస్తాయి కదా, ఆ పండ్లను తీసుకోండి. నేల మూలక పండ్లు మనకు తెలియదు, కానీ కొన్ని వందల రకాల వ్యాధులను క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. నేల మూలక పండ్లు కానివ్వండి, దీని వేర్లు కానివ్వండి, ఓకేనా. సో ఈ నేల మూలక పండ్లను 150 గ్రాముల మోతాదులో తీసుకొని వచ్చి, అవి ఎట్లాగో లోపల అంతా కూడా గుజ్జు ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ అంతా వేసి దంచితే కొద్దిగా ముద్దలాగా తయారవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, కొద్దిగా ముద్దలాగా తయారవుతుంది. ఇలా తయారైన ముద్దతోటి మొత్తం అది 300 గ్రాములు అవుతుంది, ఓకేనా. ఇప్పుడు 600 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, 600 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోండి. ఈ నువ్వుల నూనెను కొద్దిగా వేడి చేసి ఈ మిశ్రమం మొత్తం నువ్వుల నూనెలో వేసేయండి, ఏం కాదు, ఓకే. సో ఇలా వేసిన తర్వాత దాన్ని నిదానంగా మరగనివ్వండి. అవి మాడిపోవాలి, ఓకేనా, నలుపు రంగులోకి రావాలి. అవి అలా నిదానంగా మొత్తం మాడి నలుపు రంగులోకి సుమారుగా 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. అలా అయిన తర్వాత చల్లార్చండి, ఆపేసి చల్లార్చి వడబోసుకోండి. ఇంకా వేస్ట్ అయినటువంటి వ్యర్థ పదార్థం కింద ఉన్నదంతా మనకు అవసరం లేదు, దాన్ని పడేయండి. ఓన్లీ నూనెను మాత్రమే భద్రపరచుకోండి. ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఉదయము రాత్రి 2 పూటల అంగం పైన దాన్ని ఒక బాటిల్లో పెట్టుకొని అంగం పైన రాసుకొని ఇలా అంగం జాయింట్ నుంచి ఇలా ముందడికి సాగదీస్తున్నట్టుగా ఒకటే డైరెక్షన్లో మనము ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కంటిన్యూగా చేసుకుంటూ ఒక అర్ధ గంట పాటు ఉంచుకొని తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే 3 నుంచి 4 నెలల్లో అంగ పరిమాణం అనేది ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం అధికంగా ఉంటుంది. కానీ హస్తప్రయోగం అనేది సాధ్యమైనంత వరకు మీరు తక్కువ చేసుకోవడమే బెటర్, ఓకేనా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు, మీ అంగ పరిమాణం పెంచుకోవాలనుకున్న వారికి ఇలాంటి న్యాచురల్ చిట్కాలు వాడుకొని తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇంకా ఏదైనా సమస్యలతో బాధపడుతున్న, అంగ పరిమాణం సంబంధించి కానివ్వండి, లైంగిక సమస్యలకు సంబంధించి ఏదైనా సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ను పొందవచ్చు. ఒకవేళ మీరు రాని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. తప్పకుండా డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.